కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై బుక్ రిలీజ్ చేసింది వైసీపీ. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పేరుతో పుస్తకం రూపొందించింది ఆ పార్టీ. ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై పూర్తి ఆధారాలతో ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్లు వైసీపీ నేతలు చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలనంతా విధ్వంసమేనన్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై బుక్ రిలీజ్ చేశారాయన. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పేరుతో బుక్ విడుదల చేసింది వైసీపీ. కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారు. కూటమి ప్రభుత్వం 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాలను ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు సజ్జల. జగన్ పాలన రాష్ట్రానికి, ప్రజలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఎలా పునాదులు వేసిందనే విషయాలను కూడా పుస్తకంలో పొందుపరిచారు. ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం విడుదల చేశామన్నారు సజ్జల. కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఓవైపు చంద్రబాబు పాలనను ఎండగడుతూనే వైసీపీ హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను పుస్తకంలో వివరించారు. జగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు లాంటిది. ఈ ఏడాది చంద్రబాబు పాలనంతా చీకటిమయమైనని ఈ పుస్తకం ద్వారా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు దుష్ట పాలనకు ముక్కుతాడు వేయాలి, ఇంకా 4 ఏళ్లు ఉంది కదా అని ఆలోచించకూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని వైసీపీ నేతలు కోరారు. ప్రజల గొంతు వినకుండా రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఈ పుస్తకాన్ని ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఆవిష్కరణలు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. వైసీపీ హయాంలో ప్రజలకు జరిగిన మేలేంటి, కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నదేంటి అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ.